నమస్తే ఏసిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు సముచిత స్థానం, తెలుగుదేశందే ఆ ఘనత. ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే జయహో బీసీ సభను జయప్రదం చేయాలి. కల్లపాలెం సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పిలుపు. బాధిత మహిళకు న్యాయం జరగాలన్నదే తపన. గుంటూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు వినూత్న ఆలోచన. బాపట్లలో మేలుకొలుపు కార్యక్రమానికి విశేష స్పందన. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, బతుకునిద్దాం. నేటి ఆడబిడ్డే రేపటి అమ్మ అని గుర్తిద్దాం. జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. ఓటింగ్లో పాల్గొనడం తప్పనిసరి. విలువైంది, అతి పవిత్రమైంది, రహస్యమైంది ఓటు హక్కు. ప్రజల అభిష్టం ప్రతి ఒక్కరూ ఓటుపై అవగాహన కలిగి ఉండాలి. అల్పసంఖ్యాక ప్రభుత్వం ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా యాక్ట్ సగటు పోలింగ్ శాతం 50గా ఉండగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇది బీసీలకు సముచితమైన స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఖచ్చితంగా బీసీలకు సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలోనే దక్కిందని గుంటూరు జిల్లా శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రం కల్లపాలెంలో జరిగిన బీసీ సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రసంగించారు. సభకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బాపట్ల మార్కెట్ చైర్మన్ పెనుమచ్చ ఆంజనేయరాజు, బీసీ సంఘం నాయకులు పమిడి భాస్కర్రావు, మండల టీడీపీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, ఎంపీపీలు మాడ వెంకటరత్నం, బొలగాని వెంకట సులోచన, మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ బొద్దుకూరి విజయ, ఎంపీటీసీలు కట్టా సుజాత, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు అధ్యక్షతన ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. అలానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన బీసీలకు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మరి అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. కానీ ఒకసారి మరి మనం అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి బీసీలకు రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ కల్పించి మరి బీసీలకు మరి సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా మరి పదవులు చేసే అవకాశాన్ని మరి ఆ రోజు మనకి ఎన్టీ రామారావు గారు కల్పించారు. మరి అలానే మనకి మన ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు రాజకీయాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో చైతన్యం కల్పించారు. బీసీలో రాజకీయ చైతన్యం రావడం, బీసీ మహిళల్లో కూడా రాజకీయ చైతన్యం రావడం, మరి బీసీలకి రిజర్వేషన్ కల్పించడం, బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించడం, మరి మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించడం, ఇలా మరి ఎన్నో కార్యక్రమాలు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. మరి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని అధిష్టానం చేసుకోవడం, ఆయన చేతుల్లో పార్టీ తీసుకోవడం అనగా తర్వాత మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి మన 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేశారు. మరి అలాగే మరలా ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయాం. మరి ఎంతో తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక మహావృక్షం స్థాపించబడ్డ దాంట్లో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అండదండలు, సహకారం ఎంతమంది ఉందనేటువంటి కూడా అందరూ కూడా ఆలోచించారు. ఈరోజు ఎంత మహావృక్షమై కొన్ని లక్షల మందికి కార్యకర్తలుగా, నాయకులుగా అధికారంలో ఉంది. మందరం లేకపోయినా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, కుటుంబ సభ్యుడే అని తల ఎత్తుకుని గౌరవంగా చెప్పుకునే అవకాశం మనకు కలిగింది అంటే
సమాజంలో బాలికలపై జరుగుతున్న వివక్ష, వివిధ సామాజిక, సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. బాలికలకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. జాతీయ బాలికా దినోత్సవాన్ని కేంద్రం 2008 నుంచి ఏటా జనవరి 24వ తేదీన నిర్వహిస్తుంది. సమాజంలో బాలికల సంరక్షణపై ఉన్న దురభిప్రాయం తొలగించి ప్రజల్లో సరైన అవగాహన కలిగించడం, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాల్లో ఎదుగుదల అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకునే ఆధునిక సమాజంలో జీవిస్తున్నాం. మానవ మేధస్సు అమోఘం అంటూనే లింగ వివక్ష చూపిస్తున్నాం. సమాజంలో విస్తరించిన లింగ వివక్షతతో అమ్మాయిల నిష్పత్తి గణనీయంగా పడిపోయింది. నేటి ఆడబిడ్డే రేపటి అమ్మ అనే విషయాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ రోజు నుంచి 21 నుంచి 26 వరకు బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమం కింద వారోత్సవాలు జరపమన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈరోజు మన బాపట్ల ఐసిడిఎస్ పరిధిలో 4 టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో మన మున్సిపల్ కమిషనర్ గారి అధ్యక్షతలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే బాపట్ల ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసాం. అట్లాగే కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీల ఆధ్వర్యంలో ఈ వారం కార్యక్రమాలు వీళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు వచ్చేటప్పటికి పోస్టర్లు ఇవన్నీ ఆవిష్కరిస్తూ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక లాయరు, ఒక సోషల్ వర్కరు, ఎండిఓ గారు, మున్సిపల్ తర్వాత ఇక్కడ పోలీసు సిబ్బంది, సోషల్ వర్కరు అంతా కూడా సభ్యులుగా ఉంటారు. దీనికి కన్వీనర్గా సిడిపిఓ ఉంటారు. ఈ కమిటీ ఈరోజు ఈ బేటీ పడావో బేటీ బచావో స్టిక్కర్లను ప్రభుత్వ కార్యాలయంలోనూ అట్లాగే ప్రభుత్వ వాహనాల మీద కూడా అంటించడం జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే ఆడపిల్లల్ని సక్రమంగా చదివించాలని, ఆడపిల్లని గౌరవించాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ బాపట్ల రూరల్ మరియు బాపట్ల మున్సిపల్ స్థాయిలో కమిటీలు ఇద్దరము కలిసి ఈ లోగోల్ని, ఈ పోస్టర్ని ఆవిష్కరిస్తూ ఇంటింటికి తిరిగి అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈరోజు ఈ బేటీ పడావో బేటీ బచావో స్టిక్కర్స్ను ఇంటింటికి అంటిస్తారు. అట్లాగే ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటికి ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని వాళ్ళని గౌరవించటం, రెండోది వాళ్ళని ఆడపిల్లల తల్లిదండ్రులను అభినందించటం. బాలికలపై పాఠశాల స్థాయి నుంచే నిర్లక్ష్యం ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో బాలబాలికల నిష్పత్తి 1000 నుంచి 969కి పడిపోయింది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు దేశంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతూ పోతుందని హెచ్చరికలు జారీ చేస్తుంది. సృష్టికి మూలమైన మహిళ నేడు హక్కుల కోసం, మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలను రక్షించు, బేటీ బచావో, ఆడపిల్లను చదివించు, బేటీ పడావో కార్యక్రమాన్ని 2015లోనే శ్రీకారం చుట్టింది. బాలికలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. అలాగే మగవాళ్ళ యొక్క దురాగతాలను ఎదుర్కొని బాలికలు ధైర్యంతో అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. చదువులో, ఉద్యోగాల్లో బాలికలదే పైచేయిగా ఉండాలి. అలాగే ప్రభుత్వం వారు కూడా బాలికలు ముందుండాలని వాళ్ళకి 30% అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ని కల్పించి బాలికల ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడుతూ మంచి ఉన్నతికి రావాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ అనేక పథకాలను కూడా రూపొందిస్తున్నారు. క్వశ్చన్ సర్వీస్. నేను ఏడీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం. బాలికలు ప్రతి దాంట్లోనూ ముందుంటూ తమ గొప్ప ప్రగతిని సాధిస్తూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మగవాళ్ళ కన్నా తక్కువ ఏం కాదు, బాలికలు ఏదైనా సాధించగలరు అనుకుంటే అని నిరూపించాలి. భారతదేశంలో బాలికలు ఎక్కువగా ఉన్నట్లు, వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బాలికలు ప్రతి దాంట్లోనూ ముందుంటూ తమ విజయం సాధించాలి. చదువులోనూ, సేవా రంగంలోనూ, ఉద్యోగాల్లోనూ బాలికలు భయపడకుండా ప్రతి ఉద్యోగాల్లోనూ మంచి ప్రగతిని సాధించాలి. బాలికల మధ్య జననాలు, విద్య అంతరాలను తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి
4 ఏళ్ళు అవుతున్నా ఇంకా పలు ప్రాంతాల్లో ఆ ఫలాలు అందలేదని పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్లను చదివించడంలో నేటికి తల్లిదండ్రులు వీక్షణ చూపుతున్నారు. మగపిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే బాలికలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో మగపిల్లల కంటే ఆడపిల్లల హాజరు శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మధ్యలో బడి మానేస్తున్న బాలికల సంఖ్య కూడా జిల్లాలో ఎక్కువగానే ఉంది. కొంతకాలంగా జరుగుతున్న నేరాల్లో చిన్నారులపై లైంగిక దోపిడీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన నిర్భయ మొదలు నిన్న మొన్నటి వరకు ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా కలిసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ తన వంతుగా చర్యలు తీసుకుంటుంది. నిర్భయ, ఫోక్సో వంటి చట్టాలు రూపొందించారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు అర్బన్ రూరల్ ఎస్పీలు విశేషంగా కృషి చేస్తున్నారు. నేను ఏబీవీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. బాలికలు అన్ని రంగాలలోనూ ముందుండాలి. బాలికలు ప్రతి దాంట్లోనూ ముందుండి అన్ని విజయాలను సాధించాలి. పురుషుల కన్నా స్త్రీలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాలి. గాయత్రి, నేను ఏవీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో బాలికలు ముందుండాలని కోరుకుంటున్నాను. బాలికలు పురుషుల కంటే తక్కువ కాదు. అన్ని రంగాల్లో బాలికలు చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీలత, నేను ఏవీవీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవము. బాలికలందరూ కూడా చక్కగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండాలి కూడా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ బాల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. బాలబాలికలందరూ ఎక్కువగా ఆడపిల్లలు భయపడకుండా దేనికి అన్నింటిలో ముందుండాలని కోరుకుంటున్నాను. దేనికి కూడా భయపడకుండా అన్నింటిలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ఏసీటీ న్యూస్లో ఓ చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. వార్తలకు తిరిగి స్వాగతం.
బాపట్లలో శక్తి మేలుకొలుపు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైనా ఇబ్బంది వస్తే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారా? వెళ్ళాల్సిన సందర్భాలు చాలాసార్లు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఏదో ఒక సమస్య మనల్ని సతమతం చేస్తూనే ఉంటుంది. ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, ఆఫీస్లో కానీ, చదువుకునే చోట కానీ, సమాజంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు మహిళలు. అవునా కాదా? కనీసం మీరందరూ కాలేజ్ స్టూడెంట్స్ కదా, కాలేజ్కి వెళ్ళి వచ్చే దారిలో టీజింగ్ చూడలేదా? మీరు టీజింగ్కి మీరు గురవలేదా? ఇక్కడున్న ప్రతి ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళ కూడా అట్లీస్ట్ వన్స్ అయినా ఈ టీజింగ్కి గురైన మహిళలు ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితిలో మనం అందరూ ఉన్నామని మనం అందరం గుర్తించాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది అదేదో చేయకూడదు, వెళ్ళకూడని ప్రాంతం అని ఆలోచించడం ఇక చాలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి సహాయం తీసుకుంటే పోలీసులు మేమున్నాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఆశ్రయిస్తాం, మీకు చేయూతను అందిస్తాం, మీ ఇబ్బందిని మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మీకు దాని నుంచి విడుదల దయచేస్తాం. ఆ ఇబ్బంది నుంచి ఖచ్చితంగా యూ విల్ గెట్ రీడ్ ఆఫ్ ఇట్. సో ఆ పరిస్థితిని మీరు తెలుసుకొని పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు, ఆడపిల్లలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఒక బృహత్తరమైన ఒక ఐడియాతో క్రియేట్ చేసింది ఈ మేల్కొల్పు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారు చెప్తూ ఉంటారు, మహిళలు పోలీస్ స్టేషన్కి వస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా పోతుంది. ఏ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంటే ఇక తను ఆత్మహత్య చేసుకోదు అని మా ఎస్పీ గారు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మనం చూడబోయేది అలాంటిది. మేలుకొల్పు అనే కార్యక్రమం ద్వారా ఒక ప్రదర్శన చేసి చూపించి ఏ సమయంలో ఏ సందర్భంలో మీరు పోలీస్ స్టేషన్కి రావచ్చు, పోలీస్ స్టేషన్కి వస్తే మీరు ఎలాంటి సాంత్వన పొందుతారు అనే విషయాల్ని విపులంగా విశదీకరించి చెప్పడానికి పోలీస్ కళా బృందం మీ ముందుకు రాబోతోంది. గుంటూరు జిల్లాలో రాజపల్లిలో జరిగిన ఒక ఘటన సమాజాన్ని మేల్కొల్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలపై పైశాచికత్వానికి చరమగీతం పాడాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు ఆడబిడ్డకు రక్షగా కదులుదాం అని నినదించి రాష్ట్రం మొత్తము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వాక్ ఫర్ ఉమెన్ ప్రతి మండల కేంద్రంలో కూడా వాక్ ఫర్ ఉమెన్ చెప్పేసి ఆ రోజు ప్రజల్లో ఒక చేతిని రగిలించి ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మహిళలకి రక్షణకి పోలీస్ శాఖ నడుము కట్టిందన్న విషయాన్ని సమాజానికి తెలియజేస్తూ ఒక వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలని రూపుదిద్దుకున్న
ఈ శక్తి అనే గౌరవ డీజీపీ గారి మానస పుత్రిక ఈరోజు రాష్ట్రమంతటా సమాజాన్ని చైతన్యం చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ శాఖ తరఫున మేలుకొలుపు అన్న ఈ కార్యక్రమం తెనాలి పట్టణంలో ఒక నెల రోజుల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపు 10 సభలు పూర్తి చేసుకుని ఈరోజు 11వ సభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. బాపట్ల పట్టణానికి ఈ విధంగా విచ్చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా స్త్రీ వివక్షపై చైతన్య బృందాల సమరభేరి అనే ఒక ఉద్యమ రూపకంగా ఈ యొక్క శక్తి అనే ప్రోగ్రాం తీసుకొని పోలీస్ శాఖ నేర పరిశోధనే కాదు, నేరాల్ని నిరోధించే దిశగా మేము ముందుకు కదులుతాం. ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న నేరాలకి ఫుల్ స్టాప్ పెట్టి సమాజాన్ని చైతన్యపరిచి మహిళ పట్ల సమాజం యొక్క మైండ్ సెట్ మారుస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇది చెప్తే సరిపోవట్లేదు, ఇది కేవలం మాటలకే పరిమితమవుతుంది కానీ సమాజంలో ఒక మంచి మెసేజ్ పోవట్లేదని తలచి ఒక దృశ్యరూపకంగా ఈ మెసేజ్ సమాజానికి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించి ఈ మూకాభినయనాల ద్వారా దాదాపు 26 కాన్సెప్ట్స్ తీసుకొని రూపొందిన ఈ యొక్క మేలుకొలుపు అనే ప్రోగ్రాం విశేషమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళ్తున్న సందర్భంగా పోలీస్ శాఖ మేము రీడెడికేట్ అవుతూ మహిళల రక్షణకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మేము ప్రమాణం చేస్తూ ముందుకు కదులుతూ, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 70,000 మంది పోలీసులు ఉన్నారు. గుంటూరు రూరల్ జిల్లాలో దాదాపు 5,000 మంది పోలీసులు ఉన్నారు. మరి ఇంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నప్పుడు మహిళలకి ఎందుకు పోలీస్ స్టేషన్ రావట్లేదు అన్న ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీరు చూశారు ఇందాక మహిళా పోలీస్ స్టేషన్ రావట్లేదు అన్నదే మా ప్రధానమైన బాధ. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటుంది. ఆ మహిళ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కాదు, చాలా సందర్భాల్లో సమాజం యొక్క వివక్షను పొందుతూ, అదేవిధంగా తను బాధపడుతూ పోలీస్ స్టేషన్కి రాకుండా ఉన్న సందర్భాలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. మరి అటువంటిప్పుడు పోలీస్ స్టేషన్కి రావడానికి ఎందుకు ఆ స్టిగ్మా, ముందు ఆ స్టిగ్మాను తొలగిస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ప్రజాస్వామ్య దేశాల్లో అతి విలువైనది ఓటు హక్కు. దీని పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటర్లే మూల స్తంభాలు. ఓటర్ల చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఓటర్ల భాగస్వామ్యం తప్పనిసరి. ఓటర్ల ప్రాముఖ్యతను తెలియజేయటానికి, యువ ఓటర్లను ఆకర్షించటానికి భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా పాటిస్తుంది. 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్నే జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. 2011 నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజున అన్ని పోలింగ్ బూత్లలో బూత్ స్థాయి అధికారులు ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండటంతో పాటు ఓటింగ్లో పాల్గొనడం తప్పనిసరి. పోలింగ్ శాతం అధికంగా ఉన్నప్పుడే అత్యధిక సంఖ్యాకుల ప్రజల అభీష్టం నెరవేరుతుంది. లేకపోతే అల్పసంఖ్యాక ప్రభుత్వాలు ఏర్పడతాయి. దేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 50గా ఉండగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇది 66% పెరిగింది. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల విద్యార్హతలు, గుణగణాలు, ఆస్తిపాస్తుల వంటి అన్ని వివరాలు తెలుసుకునే
హక్కు ఓటర్లకు ఉంటుంది. అలాగే బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయటం ఇష్టం లేకపోతే ఎవరికి ఓటు చేయకుండా ఉండే హక్కు కూడా ఓటర్లకు ఉంది. ఓటర్లకు వివిధ రకాల సేవలు అందించడానికి జాతీయ ఓటర్ల సేవా సంఘం ఏర్పాటైంది. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఓటు వేయాలనేది మా అభిమతం. మా ఎలక్షన్ కమిషన్ యొక్క వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో ఎలక్యూషన్ అంటే వ్యాసరచన పోటీలు, డ్రాయింగు, క్విజ్, ఈ రంగోలీ ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేయమని ప్రధాన పాఠశాల ఈ ఉపాధ్యాయులు గారిని వేడుగా అడుగుతున్నాం. వాళ్ళతో కండక్ట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ ప్రైజులు తహసీల్దార్ వారి కార్యాలయంలో మేము అందజేస్తాం. అలాగే సీనియర్ ఓటర్లకు కూడా రేపు మా కార్యాలయంలో పిలిపించి వాళ్ళకి మేము సన్మానం చేయదలిచాము. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న అవతరించింది. మరి ఆ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా పరిగణించడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజున నూతనంగా అప్పటికే 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటర్లుగా చేర్చడం, అలాగే ఓటర్లందరినీ చైతన్యవంతం చేయడం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు పోటీలు, అలాగే పెద్దలకు, సీనియర్ సిటిజన్స్కు సత్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఓటు హక్కు అనేది చాలా విలువైంది. అందరి ఓటు, ప్రతివారు ఓటర్గా చేరాలి. ఓటర్గా చేరే ప్రతివారు ఓటు చేయాలి. ఓటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఓటింగ్ శాతం తక్కువ ఉంటే అది మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. మరి ఈ లక్ష్యంతో మరి జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఓటు హక్కు అనేటువంటిది. ఈ ఓటు హక్కు అనేటువంటి దాన్ని వయోజనులందరూ కూడా, అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును పార్టిసిపేట్ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే మంచి ప్రభుత్వాలు ఏర్పడి మంచి పరిపాలనని రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే పాలించబడేది కాబట్టి ఆ ప్రజలను ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ఎక్కువ శాతం ఓట్లతో, ఈరోజు మనం చూసినట్లయితే 50% ఓట్లు వచ్చినాయి, 60% ఓటింగ్ వచ్చిందని చెప్తున్నారు. ఈ 60% అనేటువంటిది 100%కి చేరినట్లయితే మనం కోరుకునేటువంటి ప్రభుత్వం అనేటువంటిది రావటం, దాని ద్వారా మనం మంచి అవకాశాలను పొందడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తెరిగి ఓటు హక్కు అనేటువంటి ఒక బాధ్యతగా తీసుకొని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఏసీటీ న్యూస్లో ఓ చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి
ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. వార్తలకు తిరిగి స్వాగతం. గ్రామ పలకరింపు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బాపట్ల 31వ వార్డులో ఉత్సాహంగా జరుగుతుంది. వేగేసిన ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత వేగేసిన నరేంద్ర వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తెలుగుదేశం గ్రామ పలకరింపు, ప్రతి ఆడబడికి చీర ఇచ్చి పసుపు కుంకాలు అందజేసి చాలా గొప్పగా చేస్తున్నాం. ప్రతి ఇంటికి పర్సన్ టు పర్సన్ కలిసే కార్యక్రమం. తెలుగుదేశం పార్టీలో ఉన్న సిద్ధాంతపరమైన అంశాలను తీసుకుని మరియు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన అంశాలను తీసుకుని రాబోయే కాలంలో మనకేమి అవసరం ఉన్నాయో అంశాలను కూడా చెప్పి తెలుగుదేశం అభివృద్ధికి ఆటంకం కలగకుండా మనం ఓటేయాలి, రాబోయే రోజుల్లో అభివృద్ధి సజావుగా సాగాలి అనే నినాదం మీద తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా బాపట్ల పట్టణమే కాకుండా ప్రతి మండలం, గర్లపాలెం, పిట్లవానిపాలెం మరియు బాపట్ల రూరల్ మండలంతో సహా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అన్ని మండలాలు, నియోజకవర్గాలతో సహా అందరూ కలిసి ఒక పండగలా గెలుస్తున్నదనే నినాదంతో పనిచేస్తున్నాం. నేను కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా, మనం కష్టపడాలి, చెప్పేది నిర్భయంగా చెప్పాలి, చేసిన విషయాలు నిజాయితీగా మనం ప్రకటించాలి. నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, ఆయన కష్టాన్ని ప్రతిబింబించేలాగా ఈ విజయం ఉండాలి. ఆ విజయం ఎంత గొప్పగా ఉండాలంటే 15 ఏళ్ల తర్వాత ఇంత విజయం ఇక్కడ ఎలా వచ్చిందని మన ఆంధ్ర రాష్ట్రం అంతా బాపట్ల నియోజకవర్గం వైపు చూడాలి. అలా మనం తెలుగు రాజ్యంలో ఒక వెలుగులాగా పనిచేయాలి, ప్రతి సైనికుడిలాగా పనిచేయాలి, సోల్జర్లాగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ వ్యవస్థకి పెద్ద కొడుకులాగా ఆయన ఉంటే, ఆయన తమ్ముళ్ళలాగా మనందరం వాడవాడలా, వీధి వీధిలో, ఇంటింటికి, ఆడబడుసుకి, పెద్దలకి, చిన్నలకి, కులాలు, మతాలు, రాజకీయాలన్నీ పక్కన పెట్టి సేవే మార్గంగా, ప్రజాసేవే ధ్యేయంగా ముందర కదులుతూ ఉన్నాను నేను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫ్లూటో డ్రోన్ వర్క్షాప్ ప్రారంభమైంది. ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శేషగిరిరావు దీన్ని ప్రారంభించారు. Correct, come up with new devices that would help you and the society and work for the betterment of everyone. ठीक है, thank you. వర్క్షాప్ జరుగుతుంది. ఈ ప్లూటో డ్రోన్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని స్టూడెంట్స్ కనుక నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్ అండ్ సొసైటీకి కూడా చాలా యూజ్ అవుతుంది. దే లెర్న్ అలాట్ ఫ్రమ్ దిస్ డ్రోన్ వర్క్షాప్. సో థ్యాంక్ యూ. ఈ వర్క్షాప్ అనేది డ్రోన్స్కి సంబంధించింది. ఈ రోజుల్లో ఎంతో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. దానికి మెయిన్గా మనకి డ్రోన్స్ అవసరం. ఏ వర్క్ జరగాలన్నా ప్రజెంట్ టెక్నాలజీ కదా. అలాగే ఈ డ్రోన్స్ వల్ల మనం ఎంతో ఇండియాని డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే యూతే కదా ఇండియా డెవలప్ అవ్వాలంటే. కాబట్టి ఈ వర్క్షాప్ వల్ల మనం ఇతరులతో కమ్యూనికేషన్ చేయడం, చాలా స్కిల్స్ని నేర్చుకోవచ్చు. ఏసిటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు సముచిత స్థానం, తెలుగుదేశందే ఆ ఘనత. ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే జైహో బీసీ సభను జయప్రదం చేయాలి. కల్లపాలెం సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పిలుపు. బాధిత మహిళకు న్యాయం జరగాలన్నదే తపన. గుంటూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు వినూత్న ఆలోచన. బాపట్లలో మేలుకొలుపు కార్యక్రమానికి విశేష స్పందన.
ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, బతుకునిద్దాం. నేటి ఆడబిడ్డే రేపటి అమ్మ అని గుర్తిద్దాం. జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. ఓటింగ్లో పాల్గొనడం తప్పనిసరి. విలువైంది, అతి పవిత్రమైంది, రహస్యమైంది ఓటు హక్కు. ప్రజల అభిష్టం ప్రతి ఒక్కరూ ఓటుపై అవగాహన కలిగి ఉండాలి. అల్పసంఖ్యాక ప్రభుత్వం ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా యాక్ట్ సగటు పోలింగ్ శాతం 50గా ఉండగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇది ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.